కలిసి ఉంటేనే నిజమైన ప్రేమ కాదు, దూరంగా ఉంటున్నా సరే, ఒకరిని ఒకరు ఎప్పటికీ కలవరని తెలిసినా సరే, మనసుతో మనస్సుని ముడివేసుకొని బ్రతకడమే నిజమైన ప్రేమ. నీ బాధలకు ఎవరో కారణమని భ్రమపడితే బాధ రెట్టింపు అవుతుంది. కారణం నువ్వే అని తెలుసుకుంటే పరిష్కారం అన్నా దొరుకుతుంది. ఎందుకంటే నీ అనుమతి లేనిదే నిన్నెవ్వరూ బాధించలేరు. మంచితనాన్ని అలుసుగా తీసుకుని వాడుకునేవాడు జీవితంలో ఎప్పటికీ బాగుపడరు. మంచి మాట దానం లాంటిది, ప్రతిఫలంగా పుణ్యాన్ని అందిస్తుంది. చెడ్డ మాట అప్పు లాంటిది, ప్రతిఫలంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ధ్యానం తెలివి తక్కువ వాళ్ళను కూడా మహాత్ములను చేస్తుంది, కానీ తెలివి తక్కువ వాళ్ళు మాత్రం ఎప్పుడూ ధ్యానం చేయరు. నీకు పని పూర్తి చేయాలన్న తపన లేనప్పుడు ఎవరూ నీకు సహాయం చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చేయాలని కంకణం కట్టుకొని ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. కళ్ళు చూసింది మాత్రమే నమ్ముతాయి, చెవులు ఎవరేం చెప్పినా నమ్మేస్తాయి. కంటికి చెవికి మధ్య అనుసంధానిస్తూ ఒక మనసు ఉంటుంది, కానీ మనిషి ఆ మనసుని ఎప్పుడో తొక్కి పెట్టేస్తాడు. దేహం చెలించినంత కాలం నువ్వు సాధిస్తున్నా రోధిస్తున్నా బ్రతికి ఉండడమే జీవితం. అనుమానంతో బ్రతికే వారికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. నిలబెట్టుకునే లౌక్యం నీకు లేనప్పుడు పోగొట్టుకున్నాక ఏడ్చే అర్హత కూడా ఉండదు. హృదయం ఎన్నిసార్లు గాయపడినా మనసు నచ్చిన వారిని ఎప్పటికీ మరచిపోదు. కారణం, హృదయానికి నటించడం తెలియదు, తప్పించడమే తెలుసు. జీవితం ఓ యుద్ధభూమి, పోరాడితే గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఊరికే నిలుచుంటే మాత్రం ఓటమి తప్పదు. మీ గమ్యాన్ని నిర్ణయించేది మీ చేతలే తప్ప మీ అరచేతి గీతలు కాదు. వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించినట్లు నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు. నీవు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడవు. ఒకప్పుడు ప్రేమకి అవసరాలు పుట్టేవి, కానీ ఇప్పుడు అవసరానికి ప్రేమలు పుడుతున్నాయి. నమ్మకం అనే పదం వింటే చాలా నవ్వొస్తుంది. ఎందుకంటే నా అనుకున్న వాళ్లే ఆ పదానికి అర్థం లేకుండా చేశారు. పగటికి సూర్యుడు, రాత్రికి చంద్రుడు ఉన్నట్లుగానే ప్రతి మనిషికి ఒక ప్రాణ స్నేహితుడు ఉండాలి. అప్పుడే ఒక రోజు నిండుతుంది, ఒక జీవితం నిండుతుంది. మాట్లాడిన మాట, వదిలిన బాణం, జరిగిన కాలం, వదులుకున్న అవకాశం, ఈ 4 వెనక్కి రావు. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. గొడవకి అవకాశం ఉన్న సమయంలో మౌనంగా ఉండండి. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళండి, కానీ బంధాన్ని నిలుపుకోండి. నీ ఆస్తిని, నీ జీవితాన్ని నిలబెట్టుకోవడం కంటే నీ నిజాయితీని నిలబెట్టుకోవడం అవసరం. చదువుకునేటప్పుడు చదువు విలువ తెలియదు. చదువు విలువ తెలిసేసరికి చదివే అవకాశం ఉండదు. ధనం, ఆస్తులు, అధికారం, హోదా లేకపోయినా తృప్తి ఉన్నవాడు ఎల్లప్పుడూ ధనికుడే. నీళ్ల తాకిడికి శిల కూడా అరిగి చిన్నదవుతుంది. అలాగే ప్రయత్నం వలన కష్టం చిన్నదవుతుంది. విజయానికి అలవాటు పడితే మరవడం కష్టం. ఒక్కసారి ఓటమి ఎదురైతే తట్టుకోవడం ఇంకా కష్టం. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. ఆడపిల్లలను గౌరవించండి. ఇంట్లో ఆడపిల్ల తిరుగుతుంటే మహాలక్ష్మి తిరుగుతుంది అంటారు. కొందరు మౌనంగా ఉన్నారంటే వాళ్లకు సమాధానం తెలియక కాదు, వెధవలతో వాదించడం ఎందుకని. జ్ఞాపకాలన్నింటినీ గుర్తుంచుకోలేము, ఎందుకంటే కొన్ని బలపరుస్తాయి, మరికొన్ని బలహీనపరుస్తాయి. అందమైన భార్య దొరకడం అదృష్టం కాదు, అమ్మలా చూసుకునే భార్య దొరకడం మగాడి అదృష్టం.